ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సంతానం కలగటానికి భార్యాభర్తలు ఇద్దరికీ హార్మోన్స్ కానీ ఎగ్స్ కానీ వీర్య కణాలు ఇవన్నీ బాగుంటే సులభంగా ప్రక్రియ జరుగుతుంది. ఈ మధ్య ఒకరిలో తేడాలు కొంతమంది ఉంటే ఎక్కువ మందిలో ఇద్దరిలోనూ తేడాలు కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి సంతానలేమి సంబంధమైన సమస్యలతో బాధపడే స్త్రీ పురుషులకి డబ్బులు ఖర్చు పెట్టకుండా, ఇంటి నుంచి ఉద్యోగ వ్యాపారాల నుంచి బయటికి వెళ్లకుండా మీరు అన్నీ చేసుకుంటూనే మీరు కోరుకునే సంతాన భాగ్యాన్ని పొందటానికి తక్కువ ఖర్చులో న్యాచురల్ రెమెడీని అందించే మంచి డైట్ని మీకు అందిస్తే బాగుంటుందని ఈరోజు ఆ విషయం చెప్పబోతున్నాను. ఇద్దరికీ ఒకే రకమైన ఆహారం ఉపయోగపడేది ఒకటి ఉంది. అది గనక తీసుకుంటే స్త్రీ పురుషులు ఇద్దరిలో సంతానానికి కావలసిన హార్మోన్స్ కరెక్ట్ అయిపోతాయి. ముఖ్యంగా స్త్రీలకి ఎగ్ క్వాలిటీ మంచిగా పెరగాలన్నా, ఎగ్లో DNA హెల్దీగా ఉండాలన్నా, అబార్షన్స్ మళ్ళీ అవ్వకుండా ఉండాలన్నా మరి అలాంటి స్త్రీలకి, అట్లాగే మగవారికి వీర్య కణాలు, మొటిలిటీ కణాల ఉత్పత్తి పెరగాలి, జీవమున్న కణాలు ఉండాలి, తల తోక బాడీ ఇవన్నీ హెల్దీగా ఉండాలి. ఇట్లా ఇరువురికి ఎవరికి లోపం ఉన్నప్పటికీ, అసలు లోపం లేకపోయినా పిల్లల కణాలనుకునే దంపతులు కంపల్సరీ తినాల్సిన ఒక విత్తనం ఉంటుంది. అదే బ్రెజిల్ నట్. ఈ బ్రెజిల్ నట్ ఒకదానికి ఫేమస్. మామూలుగా మనం యాంటీ ఆక్సిడెంట్స్ అని చెప్పుకుంటాం, గుర్తుందా మీకు? విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఈ ఇవన్నిటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. జింక్ యాంటీ ఆక్సిడెంట్. అట్లాగే ఇంకొకటి సిలీనియం అనేది కూడా యాంటీ ఆక్సిడెంట్ అనమాట. అంటే ఇదేం చేస్తుంది? ప్రతి కణం జబ్బుల బారిన పడకుండా రక్షించడానికి, ఇన్ఫెక్షన్స్కి ఏమైనా గురైన త్వరగా హీల్ చేయటానికి, DNA రిపేర్లు ఏమైనా ఉంటే రిపేర్లు చేసుకోవటానికి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ బాగా సపోర్ట్ చేస్తాయి. ఈ ఎగ్స్ మీద కానీ, వీర్య కణాల మీద కానీ, వైరస్ బ్యాక్టీరియాలు కానీ, బాడీలో ఫ్రీ రాడికల్స్ కానీ ఇట్లాంటి ఏమైనా దాడి చేసినాయి అనుకోండి, ఆ దాడిని ఆ ఎగ్ కానీ అట్లాగే వీర్య కణాలు కానీ సమర్థవంతంగా తట్టుకోవాలి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ కావాలి రిపేర్ చేయడానికి. అలాంటి యాంటీ ఆక్సిడెంట్స్లో ఒకటి ముఖ్యమైనది సిలీనియం. ఈ సిలీనియం అనేది అంటే ఎక్కువ మంది పెద్ద విన్నర్ ఈ పేరు. జింక్ అంటే విన్నారు కానీ అలాగే సిలీనియం మరొకటి అనమాట. బ్రెజిల్ నట్ సిలీనియం నెంబర్ 1 విత్తనం అనమాట. విత్తనాల్లో పెద్ద సైజు ఉంటాయి. బ్రెజిల్ నట్ ఇంతంత పొడవు. పనస గింజలు చూడండి ఎట్లా ఉంటాయి, అంత సైజున పొడవుగా ఉంటాయి అన్నమాట, లావుగా. ఆ బ్రెజిల్ నట్ హైలీ ఫ్యాట్, హైలీ ప్రోటీన్, కానీ నెంబర్ 1 సిలీనియం రిచ్ అని చెప్పొచ్చు. ఈ బ్రెజిల్ నట్ని ఒక 4-5 నట్స్ని మరి డైరెక్ట్గా తినాలంటే కొంచెం గట్టిగా ఉంటాయి, నానపెట్టాలి. 10-12 గంటలు నానపెడితే కానీ ఇవి సరిగా నానవు, వెగటు రాకుండా ఉంటాయి. నీళ్లు పీల్చుకునేసరికి ఆయిల్ రూపం వల్ల పాలు కారే రూపంగా మారిపోతుంది అనమాట. చేత నానబెట్టే స్థితి అనేది తేలిగ్గా జీర్ణమయ్యే స్థితి అని మీరు మరవకూడదు. ఈ బ్రెజిల్ నట్స్ని రోజుకు ఒక 5 అన్నా సరే, ఉదయం కానీ సాయంకాలం కానీ. కొంతమంది ఉదయం మొలకెత్తిన విత్తనాలు ఇలాంటివి తినేటప్పుడు వాటితో బ్రెజిల్ నట్స్ని తిని ఫ్రూట్స్ తినొచ్చు. కొంతమంది సాయంకాల పూట మొలకలు తింటుంటున్నప్పుడు సాయంకాలమైనా వాటితో పాటు ఇవి తినొచ్చు. కొంతమంది ఉదయం మొలకలు తిని సాయంకాలము పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, ప్రొద్దుతిరుడు పప్పు, కాస్త బాదం పిస్తాలు ఇట్లాంటివన్నీ ఈవినింగ్ తింటుంటారు కదా. అలా తినేటప్పుడు వాటితో పాటు ఒక నట్ అయిన బ్రెజిల్ నట్ని వీళ్ళు తోడు చేసుకుంటే బాగుంటుందన్నమాట. కంపల్సరీ తినాలని పెట్టుకోవాలి. ఈ బ్రెజిల్ నట్లో ఉన్న సిలీనియం ఏం చేస్తుందంటే మరి చాలామందికి ఎగ్ క్వాలిటీ సరిగా ఉండదు. ఆ క్వాలిటీ లేక రకరకాల IVF ట్రీట్మెంట్లకు వెళ్ళిన ఇతర ఫర్టిలిటీ సెంటర్స్లో జరిగే ట్రీట్మెంట్లు కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి. డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుంది, మరి సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. కొంతమంది మగవారికి కూడా వీర్య కణాల షేప్ కానీ క్వాలిటీ సరిగా ఉండవు. ఆ క్వాలిటీని అంటే హెడ్ బాగుండేటట్టు, బాడీ బాగుండేటట్టు, వీర్య కణానికి తోక బాగుండేటట్టు, ఈ మూడింటిని హెల్దీగా ఉండేటట్టు చేయడానికి సిలీనియం రిపేర్ చేయడానికి అలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. మామూలుగా ఏ నట్స్ తీసుకున్నప్పటికీ హై ప్రోటీన్ ఉంటుంది. అన్నిట్లో దగ్గర 15-20% పైనే ప్రోటీన్ ఉంటుంది. ఈ హై ప్రోటీన్ అనేది హార్మోన్స్ ఉత్పత్తి కూడా ఎంకరేజ్ చేస్తుంది. మామూలుగా బ్రెజిల్ నట్ మరి బాదం పిస్తాల కంటే ఇంకా బలమైన ఆహారం. దగ్గర 670 దాకా శక్తి అట్లా ఉంటుందన్నమాట, ఎక్కువ బలం బ్రెజిల్ నట్స్. మరి ఇట్లాంటి నట్స్ని మీరు రెగ్యులర్గా తీసుకుంటే మంచిది. ఎవరికైనా సరే తక్కువ సమయంలో మంచి క్వాలిటీ ఎగ్స్ని, అట్లాగే తక్కువ సమయంలోనే హెల్దీ వీర్య కణాలు మీలో తయారవ్వాలనుకుంటే అలాంటి వారికి ఒక ఆహార సలహా ఏమిటంటే మీరు ఒక నిర్ణయం పెట్టుకోవాలి.
ఇన్నాళ్ళు ఎంజాయ్ చేశారు, బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్. హెల్దీగా ఎగ్స్ ఉండాలి, హెల్దీగా వేరే కణాలు ఉండాలి, నేను హెల్దీగా సంతానాన్ని కనాలని ఎప్పుడన్నా మీరు ఆలోచించి మంచి ఆహారం ఏమన్నా తిన్నారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అంటే ఇన్నాళ్ళు టేస్ట్ కోసం ఎంజాయ్ చేసామంతే. మరి మనం తినే పూరీలకి, బజ్జీలకి, పిజ్జా, బర్గర్ కూడా అన్ని కణాలు హెల్దీగా అయిపోతాయా? అక్కడ తప్పు చేసి ఇక్కడ ట్రబుల్ వస్తే భగవంతుడు మాకు సంతాన భాగ్యాన్ని కలిగించలేదు అని పాపం అలాంటి వారి మీద నిందలు కాస్త వేస్తూ ఉంటాం. ఏదో నక్షత్ర దోషం ఉంది, జాతకాలు ఇట్లా ఉన్నాయి, అందుకని ఇట్లా లేట్ అవుతున్నది, ఇట్లా రకరకాలుగా మన పాపం మనసు వెళ్ళిపోతుంది. నేనేమంటాను, ట్రబుల్ వచ్చింది, ఏం మారాలి? మరి ఎప్పుడులాగా ఇడ్లీ దోశలే ఉదయం, సాయంకాలం ఎప్పుడులాగానే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, బజ్జీ బోండాలు ఇట్లాంటివి తిన్నామని ఏం చేంజ్ అయినట్లు? ఎందుకు మారితే లోపల మనం ఏం చేంజ్ అవ్వట్లేదు కదా, లోపల ఏమి చేంజ్ అవ్వవు కదా. అందుకని నేనేమంటానంటే, మీరు ఉదయం ఆహారం పొయ్యి మీద పెట్టి తినకండి. వెజిటబుల్ జ్యూస్ తాగి ఒక 1/2 అవర్ 45 మినిట్స్ తాగాక 2-3 రకాల స్ప్రౌట్స్ పెట్టుకోండి, ఫ్రూట్స్ పెట్టుకోండి, ఇట్లా తినేసేయండి. సాయంకాలం పూట 5 గంటలకు ఏదన్నా ఒక గ్లాస్ జ్యూస్ ఏదైనా కొంచెం త్రాగి 6-6:30 కల్లా డ్రై నట్స్ నానబెట్టుకుని, బ్రెజిల్ నట్స్ అందులో ఒక రకం పెట్టుకుని, మిగతా 3-4 రకాల నట్స్ పెట్టుకుని అవి తిని ఫ్రూట్స్ తినేయండి. ఇట్లా 2 పూట్ల చేంజ్ అవ్వండి. హార్మోన్స్ ఎంత బ్యాలెన్స్ అవుతాయో చూసుకోండి. అసలు 3 మంత్స్లో మీరు వెళ్ళి చెకప్ చేసుకుంటే ఇంత చేంజ్ ఎలా వచ్చిందని డాక్టర్లు ఆశ్చర్యపోతారు. ఒక మంచి ఆహారానికి ఉండే ఫలితం అట్లా ఉంటుంది. కాబట్టి మనము తిన్న ఆహారం మంచిది కాదు, అందుకే మనకు సమస్య వచ్చింది. సమస్యను పరిష్కరించుకోవడానికి ఆహారం మార్చుకోకుండా సమస్యను పరిష్కరించుకోవడానికి లక్షలు ఖర్చు పెడతానంటున్నారు మీరు ఆ సెంటర్లకు వెళ్ళి. ఆ సెంటర్స్కి వెళ్ళొచ్చు ఎప్పుడు మన ప్రయత్నాలన్నీ చేసి సక్సెస్ కానప్పుడు, ఇక మన చేతిలో ఏమీ లేదనుకున్నప్పుడు ఆల్టర్నేటివ్ ఎమర్జెన్సీ ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళి ఆ ట్రీట్మెంట్స్ తీసుకోవటం, లక్షలు ఖర్చు పెట్టడం అప్పుడు అత్యవసరం. అప్పుడు వెళ్ళండి, అది మంచి. కానీ నేనేమీ మారను, నాకు పిల్లలు కావాలి దేవుడు అంటే ఎట్లా? నేను చదవను, నాకు 100 మార్కులు రావాలి దేవుడు అంటే ఇది ఎట్లా సాధ్యమయ్యేదా? మన విషయం కూడా అంతే. అందుకని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మిమ్మల్ని మీరు మార్చుకోండి. సొల్యూషన్ మీ దగ్గరే ఉంది, మీ ఇంట్లోనే ఉంది. వెతకటం మానేయండి, తినటం మొదలుపెట్టండి, మారటం మొదలుపెట్టండి. కాబట్టి ఆరోగ్యకరమైన సంతానాన్ని కంటానికి దంపతులు ఇద్దరూ ఇట్లా ఆలోచిస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.